వైసీపీ హయాంలో అభివృద్ధి మాటున అవినీతి జరిగిందా? అక్రమాలు, దోపిడీలు అంతకు మించి అనేలా పెరిగిపోయాయా? ప్రభుత్వం మారాక దస్త్రాల దగ్ధం ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? మ్యాటర్ ఏదైనా సరే మర్మం ఏమిటో అన్న చర్చ మాత్రం నడుస్తోంది. ఇటు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తోంది. ఏపీ గట్టుపై ఇప్పుడు ఎంక్వైరీల టైం హిట్ పుట్టిస్తోంది. మద్యం అక్రమాలపై సిఐడి విచారణ. మదనపల్లి దస్త్రాల దగ్ధంపై దర్యాప్తు. టీడీఆర్ బాండ్లపైన ఏసీబీ ఎంక్వైరీ. రఘురామ కుట్ర ఫిర్యాదుపై విచారణ వేగవంతం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ అవినీతి జరిగిందని అనుమానం వచ్చినా, ఎవరు ఆరోపణలు చేసినా, ఆఖరికి కుట్రకోణం జరిగిందని అనుమానం ఉన్నా విచారణకు ఆదేశిస్తోంది. తప్పు చేసిన వారిని వదిలేదేలే అని హెచ్చరిస్తోంది. ప్రభుత్వం మారింది. మంత్రులంతా రివ్యూలతో ఆఫీసులకే పరిమితమయ్యారు. ఆ సమయంలో కృష్ణా జిల్లా యనమలకుదురు కట్టపై ప్రభుత్వ రికార్డులు తగలబెట్టిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొంతమందిని పోలీసులకు అప్పగించారు. పీసీబీ, మైనింగ్ ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. ఉన్నపళంగా కట్టపై ఎందుకిలా చేశారన్నది అంతుపట్టలేదు. యనమలకుదురు కట్టపై ఫైళ్ల దగ్ధం ఘటన మరొక ముందే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ కాలిపోయాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్డీఓ హరిప్రసాద్తో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాల్ డేటాపైన ఆరా తీశారు. చుక్కల భూములు, 22A ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ కి సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చే పనిలో పడ్డారు. సెలవు రోజున ఎవరి ప్రమేయంతో ఎందుకిలా చేశారన్నది మిస్టరీగా మారింది. ఈ ఎపిసోడ్పై డీజీపీ, సిఐడి చీఫ్తో సహా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు డీఎస్పీలు, సీఐలతో కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరులోని నగరం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద అరెస్టు చేసి వేధించారని ఆరోపించారు ఆయన. మాజీ సీఎం జగన్తో పాటు అప్పటి సీఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురిచేయడం లాంటి అంశాలకు సంబంధించి వేర్వేరు సెక్షన్లు పెట్టారు. వీటిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. సీఐడి అధికారులపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. లోతైన విచారణ తర్వాత ఈడీకి కూడా సిఫార్సు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. మద్యం అక్రమాలపై అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మద్యం ధరలు పెంచి వచ్చిన వేలాది కోట్ల రూపాయల సొమ్మును వైసీపీ నేతలు దోచుకు తిన్నారని ఆరోపించారు. పేదవాడి బలహీనతను ఆసరాగా చేసుకుని నాణ్యత లేని లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు. వాటిని విచ్చలవిడిగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మండిపడ్డారు. 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది, ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. మద్యం అక్రమాలపై సిఐడి విచారణలో ఏం తేలనుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే అసెంబ్లీలోనే టీడీఆర్ బాండ్లపైన చర్చ జరిగింది. రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు 3306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని, దీనిపై శాఖాపరమైన చర్యలు ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు మంత్రి నారాయణ. 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ 1:1 ఇవ్వాలా, 1:2 ఇవ్వాలి అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం. ఇప్పుడు ఇది 1:4 ఇచ్చుకున్నారు. 1:2 ఇవ్వాల్సి ఉంటే 1:4 ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం, అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం. మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, సభ్యులకు చెప్తున్నాను. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు జారీ చేశారు. టీడీపీ హయాంలో 6000 గజాలకు మాత్రమే బాండ్లు ఇచ్చారని గుర్తు చేశారు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. గతంలో సంవత్సర కాలంలోనే 1,48,400 గజాల వరకు బాండ్లు ఇచ్చారన్నారు. జగనన్న కాలనీ పేరుతో 25 కోట్లకు బాండ్లు ఇష్యూ చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి ఎవరో తేల్చడంతో పాటు అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాధాకృష్ణ.
టీడీఆర్ బాండ్లకు సంబంధించి 4 ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయన్నారు మంత్రి నారాయణ. ప్రస్తుతం ఇచ్చిన బాండ్లు కంప్లీట్ గా రిలీజ్ చేయొద్దని, రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటామన్నారు. ప్రభుత్వం మారి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అంతలోనే అవినీతిలో కూరుకుపోయిన అంశాలపై దృష్టి సారించింది. అందుకు బాధ్యులెవరో తేల్చే పనిలో పడింది. చంద్రబాబు సర్కార్ దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుంది.